నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీరు ఫ్రీక్వెంట్‌గా అంటే రెగ్యులర్‌గా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారు గదా! అవును. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఏమన్నా ఈ సీక్రెట్ స్ట్రాటజీస్ ఇట్లాంటియేమన్నా ఉంటాయా? బేసిక్‌గా ఇప్పుడు మీరు చెప్పిన సీక్రెట్ స్ట్రాటజీ అనగానే నాకు నవ్వొస్తది సార్. ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చాలా పెడుతుంటారు. 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. రూ. 1000 పెడితే 10,000 సంపాదిస్తారు. సంవత్సరంలో కోటీశ్వరులు అవుతారు. సార్ బేసిక్‌గా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఉండేటువంటి స్ట్రాటజీస్ అందరికీ ఓపెన్ బుక్కే. అందరికీ తెలిసినవే. ఈ రెగ్యులర్ స్ట్రాడిల్, స్ట్రాంగిల్ ఇవందరికీ తెలిసిందే. ఈ దేశంలో ఉన్న టాప్ ట్రేడర్ అదే యూజ్ చేస్తాడు. ఒక బిగినర్ కూడా అదే యూజ్ చేస్తాడు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే దాన్ని ఉపయోగించే విధానం. ఇప్పుడు ఒక న్యూ బిగినర్స్ అంటే కొత్త కమ్మర్ ఉన్నారు ఆప్షన్ ట్రేడర్కి. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ముందు నాలాంటి వ్యక్తిది ఒక వీడియో చూసి నేను ఒక స్ట్రాటజీ చెప్తా. అది కొన్ని రోజులు ట్రై చేస్తాడు. దాంట్లో ఏదో కొంచెం అటు ఇటుగా అవుతుంది. తర్వాత ఇంకొక దానికి వెళ్తాడు. తర్వాత ఇంకొక దానికి వెళ్తాడు. అట్లా ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాడో అన్నిట్లో వేలు పెట్టేస్తారు. ఫైనల్గా అసలు ఏది పనికిరాదనే కంక్లూజన్కి వస్తారు. సార్ ఫస్ట్ మార్కెట్లోకి ఇన్ని స్ట్రాటజీస్ వచ్చాయనంటే పనికి రాకుండా రావు. పనికొచ్చేవి ఉంటాయి. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవటం రాక, దాని మీద ప్రాక్టీస్ చేసి మనం దాని మీద మాస్టర్ అవ్వక మనకి అవి పనికిరావు అని అనుకుంటున్నాం తప్పించి ఇక్కడ పనికిరాని ఏం లేవు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే హై ఎక్స్పెక్టేషన్ వల్ల మీరు చాలామంది స్ట్రాటజీస్ని మారుస్తూ ఉంటారు. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే ఈరోజు నేను ట్రేడ్ చేస్తే 50% రిటర్న్ వస్తుంది, 100% రిటర్న్ వస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు. నేను పేరు చెప్పాను కానీ సార్, ఒక పెద్ద ట్రేడర్ ఆయనకు 200 ట్రేడ్స్ ఎగ్జాంపుల్ చెప్పారు. 200 ట్రేడ్స్లో దాదాపుగా 110 ట్రేడ్స్ రెడ్లోనే ఉంటాయి, నెగిటివ్స్లో ఉంటాయి. 90 ట్రేడ్స్ మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. బట్ స్టిల్ హీఈస్ ప్రాఫిటబుల్. సహజంగా అది మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా అంటే న్యూబీస్ ఏం చేస్తారు అని అంటే ఇన్ని రెడ్స్ చూసేసరికి వెంటనే స్ట్రాటజీస్ చేంజ్ చేస్తారు. అక్కడ మనకి ఆ స్ట్రాటజీని ప్రాపర్గా రిస్క్ రివార్డ్ రేషియోతో ఎలా వర్కౌట్ చేయాలి అనేది ప్రాక్టీస్ చెయ్యంగా వస్తుంది. సార్ ఒకటి సింగర్ అవ్వాలి అని అంటే ఈ రోజు పొద్దున నిద్రలేసి డ్రెస్ చేసుకొని కెమెరా ముందుకు వచ్చి పాడితే సింగర్ అవ్వరు. చిన్నప్పటి నుంచి సంగీతం క్లాసులకు వెళ్ళి ఏ ట్యూన్ ఎలా పలకాలి, ఏ పదాన్ని ఎలా పలకాలి, ఎలా చెయ్యాలి అంటే సాధన చేస్తూ ఉండగా ఒక మంచి సింగర్ అవుతాడు తప్పించి తపస్సు చేయాలి, దాని మీద తపస్సు చేయాలి. అట్లా చేస్తే తప్పించి మీరు ఒక ప్రొఫెషనల్ కాలేరు. ట్రేడర్ అనేది ఒక ప్రొఫెషనల్ జాబ్, ఒక ఇండివిజువల్ ప్రొఫెషనల్. మీరు అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇట్లా కాదు. ఇట్స్ నాట్ ఏ జాబ్, యూఆర్ ఎన్ ఇండివిజువల్ ప్రొఫెషనల్. అంటే మీకు కావాల్సిన స్కిల్ని మీరు ప్రాక్టీస్ తోటే డెవలప్ చేసుకుంటూ పోవాలి తప్పించి 10 యూట్యూబ్ ఛానల్స్ చూసి 10 రకాల వీడియోస్లో 10 రకాల స్ట్రాటజీస్ని ట్రై చేస్తే మాత్రం 100% అవి మీకు వర్కౌట్ కాదు. షార్ట్ కట్లు, స్ట్రాటజీలు ఇవన్నీ ఎప్పుడూ ఉండవు సార్. ఒక సంపాదన అనే వర్డ్ వచ్చింది అని అంటే షార్ట్ కట్ అని ఉంది అంటే ఖచ్చితంగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. ఎవరైనా షార్ట్ కట్ అనే వర్డ్ చెప్పారనుకోండి, డబ్బులు పోతాయని డిసైడ్ అవ్వండి. సార్ ఎవరు చెప్పని సీక్రెట్ ఒకటి చెప్తా. ఏ ట్రేడర్ కూడా వాళ్ళ యాక్చువల్ ట్రేడింగ్ సెటప్కి బయటికి చెప్పరు. ఇప్పుడు ట్రేడింగ్ అనేది అవతల వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవటం. మీరు పోగొట్టుకుంటే నాకు వస్తాయి, నేను పోగొట్టుకుంటే మీకు వస్తాయి. నా ట్రేడింగ్ సెటప్ అందరికీ తెలిసిపోయి అందరూ అదే యూజ్ చేస్తే నా మీదకే స్టాప్ లాస్ హంటింగ్కి రారా సార్? ఏ ట్రేడర్ మాత్రం వాళ్ళ యాక్చువల్ సెటప్ని బయటకు చెప్తారనుకుంటున్నారు సార్? మరి ఎంతోమందిని ఫాలో అవుతూ ఉన్నాం, వాళ్ళని నమ్ముతూ ఉన్నాం. మీరు ప్రాక్టీస్ చేసి మీకు అనుకూలంగా ఒకటే స్ట్రాటజీని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, వాటికి కాంబినేషన్లో ఏ ఇండికేటర్ని యూజ్ చేయాలనేది మీకే తెలుస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తే మీరు ట్రేడర్ అవ్వరు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే ట్రేడర్ అవుతారు. వీడియోలు చూసి మాత్రం మోసపోకండి. యాక్చువల్ స్ట్రాటజీస్ అని నేను కూడా బయటకు చెప్తానో లేదో నాకు తెలియదు, నేనైతే చెప్పను. ఇప్పుడు నా స్ట్రాటజీ బయటకు వస్తే సుమన్ టీవీలో ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. రేపు నా మీదకి వస్తారు హంటింగ్కి, నేను డబ్బులు పోగొట్టుకుంటాను. నో ట్రేడర్ విల్ రివీల్ హిస్ సీక్రెట్. ఇక్కడ సీక్రెట్ అనేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు నేను నా స్ట్రాటజీ మీకు చెప్పినా మీకు వర్కౌట్ కాదు. సో ట్రేడింగ్ ఈజ్ అ సైకాలజికల్ గేమ్. మనం ఎంత ప్రెషర్ని తట్టుకోగలుగుతామన్న దాన్ని బట్టి మన స్ట్రాటజీ మనకి అడ్జస్ట్ అవుతుంది. మన స్ట్రాటజీని దానికి అనుకూలంగా ట్యూన్ చేసుకుంటాం మనం. ఇంతవరకు రెడ్లోకి వెళ్ళినా కానీ నా మెంటల్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, ఇంతవరకు గ్రీన్లో వచ్చినా కానీ నా గ్రీడీనెస్ రాదు అన్న కండిషన్స్కి అనుకూలంగానే మన ఇండికేటర్స్, స్ట్రాటజీస్, స్టాప్ లాస్, టార్గెట్స్ని ట్యూన్ చేసుకుంటాం మనం. అంతేకాని ఇప్పుడు నేను ఫాలో అయ్యేదాన్ని మీకు చెప్పినంత మాత్రం అది మీకు వర్తిస్తుంది అనడానికి మాత్రం కుదరదు సార్. రైట్. సార్ ఇప్పుడు మీరు క్రికెటర్ అవ్వాలంటే ధోనిని ఫాలో అవ్వాలి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఆయన మంచి బ్యాట్స్మెన్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ చేశారు, ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు, ఎంత తపస్సు చేశారు, అది చూడరు. డైరెక్ట్గా స్టార్ అయిపోయి నేను స్టార్ అయిపోవాలని చూస్తారు. వాళ్ళ జర్నీని చూసినట్లయితే
మనం కూడా ఆ జర్నీని అనుసరించినట్లయితే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారో మనం కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక స్టైల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్ ఎస్. అప్పుడు ఒక ట్రేడర్ సక్సెస్ అవుతాడు. ఇదే సీక్రెట్ సార్ ఒక ట్రేడర్కి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ విషయానికి వస్తే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ కాదు, మనం నిరంతరంగా దాని మీద శ్రమ, దాని మీద ఒక కఠోరమైన తపస్సు చేస్తే దాని ద్వారా నేర్చుకోవాలి, కానీ షార్ట్ కట్స్ అయితే ఉండవని ఆ విషయం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.